కదా ఆడికొక్కడికే టీవీఎస్ ఉందిరా అని చెప్పుకునేవాడు. తర్వాత బుల్లెట్ ఉన్నోడు ఆ ఏరియాకే గ్రేట్ కింగ్. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కారు ఉంటే కూడా కామన్ అయిపోయింది. కారు లేని వాళ్ళు ఎవరు లేరు. మిడిల్ క్లాస్ కూడా కార్ ఎఫర్ట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం కొన్ని పరిణామాలు మనం లైట్ తీసుకుంటాం. ఆర్టీసీ సర్వీసెస్ తగ్గిపోతున్నాయి, ప్రైవేట్ ఏది మన సర్వీస్ బస్సులు ఆగిపోతున్నాయి చాలా వరకు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇంకేం చేయాలి, ఇంట్లో కూర్చోం కదా, తిరగాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఆటోనా ఇవి వీటికి పెట్టే ఖర్చుతో మనమే కారు కొనుక్కుంటే బోలా అనే స్టేజ్ బిగిన్ అయిపోయింది. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, దాంతో 2 వీలర్ లోన్స్ కార్ లోన్స్ ఎప్పుడైతే బ్యాంక్స్ ఇవ్వడం బిగిన్ చేసినాయో అది పెద్దగా షూరిటీలు అవసరం లేకుండా వాడి కారు కొనుక్కున్న కారే వాడు కొనుక్కున్న వెహికలే షూరిటీ. అక్కడ మామూలుగా ఇంకేం షూరిటీలు అక్కర్లా, హౌస్కో గీసుకో అయితే ఇంకేదైనా షూరిటీ అడుగుతాడు, దీనికి ఇంకేం అక్కర్లా. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది, విపరీతమైన బయ్యింగ్ జరిగిపోయింది. దాంతో ఇప్పుడు విపరీతమైనటువంటి పొల్యూషన్, పెట్రోల్ డీజిల్ వాడుతూనే ఉంటారు కదా. ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషుల ఆలోచన గత 10-15 ఏళ్లలో అంతకు ముందు ఒక మామూలుగా మనోడు మనకి తెలిసినోడు అనే ఫ్రెండ్షిప్, ఇప్పుడు స్ట్రేచర్ని చూసి గౌరవించడం నేర్చుకుంటున్నారు. ఈవెన్ పిల్లలైనా అంతే. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలతో సావాసం చేయడానికి తమ బిడ్డలను అంగీకరించరు ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులు.